వీడియోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు ఈ వార్త ఎప్పుడైనా మీరు వింటారు. ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి. అయితే సాయంత్రం లోపు ఎటువంటి వార్తను మీరు వింటారు, అది మీ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. మీకు బాధను కలిగించే వార్త లేదా సంతోషాన్ని కలిగించే వార్త, ఈ పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే మిగిలిన అంశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అందరితో కలుపుకుని పోయే తత్వం ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు ఒక శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. అది మీ కెరియర్ కి సంబంధించి ఒక అవకాశానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ కావచ్చు, లేదా మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే మీ యొక్క వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త కావచ్చు, లేదా మీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే కనుక మీరు విదేశాలకు వెళ్లటానికి ఆటంకంగా నిలిచినటువంటి ఏదైనా పరిస్థితి మీకు అనుకూలంగా మారింది అని చెప్పేటటువంటి ఒక గుడ్ న్యూస్ కావచ్చు. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కానీ ఎటువంటి పనులు చేస్తున్నవారైనా సరే ఆ పనులకు సంబంధించింది కానీ ఒక శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం లోపు ఈ యొక్క తులారాశి వ్యక్తులు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త. చాలా కాలంగా ఇటువంటి శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ శుభవార్తను ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినబోతున్నారు. పరీక్షలు రాసి ఎవరికైతే రిజల్ట్ రావాల్సి ఉందో ఈ రోజు రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ యొక్క తులారాశికి చెందినటువంటి విద్యార్థులకి కానీ పోటీ పరీక్షలు రాసిన వారికి కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే పోటీ పరీక్షలు రాయాలి అనుకునేవారు ఏదైనా నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను సాయంత్రం లోపు ఏ సమయంలో అయినా మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్నారో దానికి స్థలం కోసం ఎదురు చూస్తున్నారో స్థలం దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఆ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. కానీ ఆ పరిష్కారాన్ని ఇదివరకు మీరు ఎప్పుడూ కూడా అన్వేషించలేకపోయారు. అంటే మీ మనస్సుకు అటువంటి ఆలోచన కూడా స్ఫురించలేదు. ఈరోజు అటువంటి ఆలోచన మీకు తడుతుంది. అంటే అనుకోకుండా మీకుగాని ఆ యొక్క ఆలోచన స్ఫురిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారాన్నైతే అన్వేషించగలుగుతారు. అలాగే చాలా రోజులుగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కాని, బంధువులు కాని, స్నేహితులు కాని, లేదా కుటుంబ సభ్యులు కాని ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మీ యొక్క బంధం ఒకప్పుడు చాలా బలంగా ఉండేది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల విభేదాల కారణంగా మీరు దూరమయ్యారు. ఒకరినొకరు అర్థం చేసుకోలేక అభిప్రాయ భేదాలతో మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు ఒక మధ్యవర్తి వస్తారు. ఆ మధ్యవర్తి మీ ఇరువురిని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ప్రయత్నంలో ఖచ్చితంగా మీరు మనస్సు విప్పి మాట్లాడుకుని మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వారికి ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజు ఉండబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఎవరైనా సరే న్యాయ వృత్తిలో ఉన్నవారు ఉన్నారు, వారికి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు ఆశించినటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. రాజకీయ నాయకులకి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఒక సవాలునైతే ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ప్రతికూలంగా ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేయండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. కానీ వృత్తి జీవితంలో మానసిక ఒత్తిడి మీకు ఎక్కువవుతుంది. పని భారం కూడా పెరుగుతుంది. ఈ విధంగా మీరు కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభించబోతుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా అనారోగ్య సమస్య నిమిత్తం మీరు పరీక్ష చేయించుకొని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిపోర్ట్లు మీకు అనుకూలంగా వస్తాయి. అంటే మీరు ఏదైతే టెన్షన్ పడుతున్నారో అటువంటి సమస్య ఉందా అని ఏదాని గురించైనా సరే మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్య లేదు అని తెలిసి మీరు చాలా ఆనందానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయా రంగాల్లో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రాణమిత్రులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా భాగస్వాములతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా తులారాశి వ్యక్తులు శుక్రవారం రోజు ఏప్రిల్ 25వ తేదీ రోజు సాయంత్రం లోపు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలైతే కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, సాయంత్రం లోపు ఎటువంటి వార్తను మీరు వింటారు, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.